యూట్యూబ్లో కోర్స్ తీసుకోకుండా వీడియోస్ చేస్తున్నాను. అసలు యూట్యూబ్ కోర్సెస్లో ఏమో కోర్సెస్ తీసుకుంటే ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయి, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి, తీసుకోవాలి కోర్స్ అనేది. ప్రాసెస్లో ఎప్పుడు షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు. మీరు యూట్యూబ్లో కోర్స్ తీసుకోకుండా వీడియోస్ చేస్తున్నారా? అసలు యూట్యూబ్ కోర్సెస్లో ఏముంటుంది? ఇది ఎవరికంటే ఆల్రెడీ కోర్స్ తీసుకోకుండా తీసుకోవద్దని ఆలోచించాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. యూట్యూబ్ కోర్సెస్లో ఏముంటుంది? సబ్జెక్ట్స్ ఏమే ఉంటుంది. ఎవరు చెప్పినా ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఒక కాలేజ్లో మ్యాథ్స్ సార్ ఉన్నారనుకోండి, ఆయన ఒకలా చెప్తారు. వేరే కాలేజ్లో మ్యాథ్స్ సార్ ఆయన ఇంకొకలా, వాళ్ళ స్లాంగ్ కానీ మాట్లాడే విధానం కానీ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్స్ ఏముంటుంది కదా. సో సబ్జెక్ట్ ఏముంటుంది యూట్యూబ్ కోర్సెస్లో? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ కోర్సెస్ తీసుకుంటే ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయి, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి, లేదా కోర్స్ తీసుకోవడం వల్లే ఆ కోర్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నా దగ్గర కోర్స్ తీసుకున్నారనుకోండి, నేను మీకోసం ఒక్కొక్క 10,000 వ్యూస్ ఫ్రీగా, ఒక్కొక్క వీడియోకి ఒక 5,000 వ్యూస్ నేను ఇప్పించగలుగుతాను. సో అలా మనకి ఏమైనా లక్షల్లోని మిలియన్స్లోని వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయా? ఫోర్త్ థింగ్, అసలు ఎవరు తీసుకోవాలి కోర్సు? మన దగ్గర ఏ టాలెంట్ ఉంది, లేకపోతే మనం ఎంతవరకు టెక్నికల్లీ క్యాపబుల్, అంటే మనకి ఏమేమి విషయాలు తెలుసు, ఏమేమి విషయాలు తెలియదు అనే దాన్ని బట్టి మనం కోర్స్ తీసుకోవాలి లేదని డిపెండ్ అవుతుంది కదా. అసలు ఎవరు తీసుకోవాలి కోర్స్ అనేది. లాస్ట్ థింగ్, నేను పెట్టబోయే కోర్స్కి లేదా నేను ఆల్రెడీ ఉన్న కోర్స్ ఉంది కదా, దాని ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు వికాస్ తెలుగు టెక్ ఛానల్. అందరం కలిసి గ్రో అవుదాం అనేది కాన్సెప్ట్ అనమాట. నేను గ్రో అవడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా గ్రో అవడానికి, నాతో పాటు కలిపి గ్రో అవడానికి రెడీగా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కొంతమంది మనలాంటి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాము. ఈ ఓవరాల్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ తెలియాలంటే, లాస్ట్ క్వశ్చన్ ప్రైస్ వాల్యూ పక్కన పెడితే మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే మనం ఆలోచించాల్సింది అసలు యూట్యూబ్ అంటే ఏంటి. మొత్తం డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు, మొత్తం వీడియోలు అప్లోడ్ చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మాట్లాడట్లేదు. ఒక ఓవరాల్గా అసలు సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూట్యూబ్ని ఒక 2 సెంటెన్సెస్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏంటంటే, మీ దగ్గర ఒక కంటెంట్ ఉండాలి. మీరు ఏదో ఒక కంటెంట్ని యూట్యూబ్కి ఇవ్వాలి కదా. మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడియన్స్ చూడడానికి ఏదో ఒక కంటెంట్ మీ దగ్గర ఉండాలన్నమాట. కంటెంట్లో 2 డిఫరెంట్ ఉంటాయి. ఒకటి ఓన్ కంటెంట్ ఉంటుంది, ఇంకోటి రీపర్పస్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట. దాని గురించి మనం మాట్లాడదాం డీటెయిల్గా. సో ఒక కంటెంట్ అనేది మన దగ్గర ఐడియా ఉండాలి, లేదా ఏదో ఒక కంటెంట్ ఇది చేద్దాం అనుకుంటామని ఐడియా ఉండాలి. దాని తర్వాత దాని కంటెంట్ని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆడియన్స్ దాన్ని బాగా చూడాలి. సో ఆడియన్స్ బాగా చూస్తే ఓవరాల్గా మనకి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మానిటైజేషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. దాని తర్వాత ఇంకా వైరల్ అవుతాయి, ఇంకా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, లక్షల్లో వ్యూస్ వస్తాయి. అదంతా సైకిల్ అనమాట. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఒక కంటెంట్ ఉండాలి. సెకండ్ థింగ్, మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకుండా వాళ్ళు వచ్చి మీ దగ్గర మీ ఫోన్లో చెక్ చేసి చేయలేరు కదా. సెకండ్ థింగ్ అప్లోడ్. థర్డ్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఈ వ్యూస్ అనేవి కానీ ఆడియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చే విధంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడియన్స్కి నచ్చడం అనేది థర్డ్ పాయింట్ అనమాట. ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా సరే మీరు కంటెంట్ ఎంత చేసినా, ఎంత ట్రై చేసినా వేస్ట్ అనమాట. సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్స్ని కవర్ చేసేవి కోర్సెస్ ఉంటాయన్నమాట. మీ దగ్గర కంటెంట్ని మీరు ఎలా ఎంచుకోవాలి, మీ దగ్గర ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి, మీ కంటెంట్ని ఎలా ఎంచుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతవరకు డీటెయిల్డ్గా మీ టాలెంట్ ఏంటో చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగి అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి జనరల్గా చెప్తారనమాట. మీ దగ్గర ఉన్న టాలెంట్స్ని ఇట్లా రాసుకోండి, ఇట్లా దాంట్లో ఫిల్టర్ అవుట్ చేసుకోండి, ఈ స్ట్రాటజీ వాడి ఫిల్టర్ అవుట్ చేసుకోండి, వీటిలో ఎక్కువ మనీ వస్తుంది, వీటిలో తక్కువ మనీ వస్తుంది, డీటెయిల్స్ అని చెప్తారనమాట. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పారు కదా, అప్లోడ్ చేయడంలో మీకు తెలియాలి కదా, యూట్యూబ్ అప్లికేషన్ తెలియాలి, లేకపోతే అప్లోడ్ చేయడం ఎట్లా తెలియాలి, థంబ్నెయిల్ పెట్టడం ఎట్లా తెలియాలి, ట్యాగ్స్ ఎట్లా పెట్టడం తెలియాలి. ఓవరాల్ ప్రాసెస్ అనమాట, టెక్నికల్ ప్రాసెస్ ఇదంతా. సింపుల్గా మీరు అప్లోడ్ ఎలా చేయాలో తెలుసుకుంటే మిగతా థంబ్నెయిల్స్ యాడ్ చేయాలి అట్లా, లేదా ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆడియన్స్కి నచ్చాలి. ఆడియన్స్కి నచ్చాలని మీ దగ్గర కంటెంట్ ఐడియా అని ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అది మంచిగా ఉండాలి, ప్లస్ ఎంగేజింగ్గా ఉండాలి, జనాలకి బాగా ఎక్కాలన్నమాట ఆ కాన్సెప్ట్ అనేది. ఒకవేళ ఎక్కడో ఎక్కట్లేదని అనిపిస్తే కనుక మీరు చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ఆడియన్స్కి నచ్చడం అనేది మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంప్రూవ్ చేయాలంటే మళ్ళీ మీరు కంటెంట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేయాలి, దాని తర్వాత అప్లోడ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఈ ఓవరాల్గా ప్రాసెస్ ఇంతే. మీరు అప్లోడ్ చేయడం, ఆడియన్స్కి నచ్చేలా చేసుకోవడం, మళ్ళీ మీ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఈ సైకిల్, ఈ 3 సర్కిల్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఆ సైకిల్లో మీరు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, ఆటోమేటిక్గా మానిటైజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి, లేదా రెగ్యులర్గా వ్యూస్ వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా మీకు మంత్లీ మనీ అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ కోర్స్. సో ఇప్పుడు కోర్స్లో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. కోర్సులో ఏముంటాయి, ఇదే డీటెయిల్స్ ఉంటాయి. మీరు కంటెంట్ ఎలా ఎంచుకోవాలి, అప్లోడ్ ఎలా చేయాలి, ఆడియన్స్కి నచ్చే విధంగా మీ ఛానల్ మీరు రివ్యూ చేసుకుంటూ, మీ వీడియోస్ని మీరు రివ్యూ చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి, ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు కంటెంట్ మీకు ఐడియా ఉంది, మీకు ఏం కంటెంట్ పెట్టాలని అనుకుంటున్నారో మీకు ఐడియా ఉంది, ఏదో ఓన్ కంటెంట్ లేకపోతే రీపర్పస్డ్ కంటెంట్, అంటే వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేసుకొని దాని మీద మీరు వాల్యూ అడిషన్ చేస్తూ ఉండడం అనేది రీపర్పస్డ్ అనమాట. ఇలాంటి కంటెంట్ మీ దగ్గర ఐడియా ఉంది, కంటెంట్ ఎలా చేయాలి అంటే అనేది ఐడియా ఉంది. నెక్స్ట్ అప్లోడింగ్ ప్రాసెస్ అంతా మీకు ఐడియా ఉంది. ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ కదనమాట, ఒక్కసారి చూసి నేర్చుకుంటే అయిపోతుంది సింపుల్గా. యూట్యూబ్ తెలియాలి, యూట్యూబ్ స్టూడియో తెలియాలి, ఇంకేమైనా SEO టూల్స్ అట్లాంటివి ఉంటాయి తెలియాలి. సో అవి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. యూట్యూబ్ ప్లస్ యూట్యూబ్ స్టూడియో, ఈ 2 అయితే మెయిన్ అనమాట. ఈ 2 మనకి వస్తే సరిపోతుంది. పెద్ద ప్రాసెసింగ్ కదా, మనం ఫోన్ పేలు ఇవన్నీ నేర్చుకున్నాం, ఇవి సింపులే కదా. మీరు అంటే లో లెవెల్ ఎవరైతే ఉంటారో, భయపడుతుంటారో వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా సింపుల్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇదే మెయిన్ పాయింట్ అనమాట. ఆడియన్స్కి నచ్చేలా చేసుకోవాలి. ఆడియన్స్కి నచ్చేలా చేసుకోవడం అనేది జనరల్గానే న్యాచురల్గా కొంతమందికి ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇది జనరల్గానే ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏమి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ మీకు వ్యూస్ రావట్లేదు, మీరు ఏదో కంటెంట్ చేస్తున్నారని వ్యూస్ రావట్లేదని మీరు చెక్ చేసుకోవాలి. మీ ఛానల్ మీరు చెక్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ ఏం చేంజెస్ చేస్తే జనాలకి ముందుకు వెళ్తుంది, నా దగ్గర ఆల్రెడీ వచ్చిన ఆడియన్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది,
మనం ఒకవేళ మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నాం అనుకోండి, చూసుకోండి ఈ కంటెంట్ నచ్చుతుంది, ఈ టైప్ ఆఫ్ కేటగిరీ 1లో కంటెంట్ నచ్చుతుంది, కేటగిరీ 2లో కంటెంట్ నచ్చుతుందా, కేటగిరీ 3లో కంటెంట్ నచ్చుతుంది, అనలైజ్ చేసుకోండి. మళ్ళీ కంటెంట్ని దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. అదే వీడియోని రిపీట్ చేస్తూ ఉండకూడదు అనమాట. అదే వీడియోని రిపీట్ చేస్తూ ఉండకూడదు. రీయూస్డ్ కంటెంట్ ఇట్లా ఉన్నాయి కదా, మీరు షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు. ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఎప్పుడు షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు అనమాట. అంటే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టేయడము, లేకపోతే గ్రీన్ స్క్రీన్ అని చెప్పి కెమెరా మూసేయడము, లేకపోతే చిన్న గ్రీన్ స్క్రీన్, ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. మీ వీడియోస్ మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది షార్ట్ కట్, ఇది మంచి పద్ధతి కాదు అని మీకు అర్థమైపోతుంది. అయినా మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు లాస్ట్లో చూసుకున్నాలి అని చెప్పి. సో మీరు ఎంత చూసుకున్నా సరే లాస్ట్కి వాళ్ళకి రీయూస్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్ ఇట్లా పడి మీ ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుంది. అండ్ దాని తర్వాత మీ వ్యూస్ కూడా పెద్ద రావన్నమాట, చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో షార్ట్ కట్స్ ఎప్పుడు ఎంచుకోకూడదు. ఇందాక మనం అనుకున్న 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవుతూ ఉండాలి. ఇది ఓవరాల్ కోర్స్. సో ఇప్పుడు యూట్యూబ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి లక్షల్లోని మిలియన్స్లోని వ్యూస్ వస్తాయంటే మనం ఊరికే ఒక వీడియో చూసాము, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలని, నెక్స్ట్ థింగ్ ఎలా అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ అన్ని చెప్పారు, లాస్ట్ థింగ్ మీరు ఎలా రివ్యూ చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ మీరు సిన్సియర్గా లాస్ట్ పాయింట్లో ఓకే ఈ ఆస్పెక్ట్స్ నేను చూసుకోవాలి అని చెప్పి మీరు రియలైజ్ అయ్యి మీ కంటెంట్ని మీరు చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ రావు అసలు కోర్సెస్ తీసుకోకూడదు వేస్ట్ అని నేను చెప్పట్లేదు అనమాట. కోర్సెస్లో ఎవరు ఏం చెప్తున్నారు అనేది మన కోర్సులో జాయిన్ అయితే కానీ మనకు తెలియదు. లాస్ట్లో ఏం చెప్తున్నారు, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేస్తున్నారా లేదా, ఆ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్స్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వడం అనేది నా పద్ధతి, నేను రికమెండ్ చేసే పద్ధతి అనమాట. ఒకవేళ మీకు అప్లోడింగ్ ప్రాసెస్ రాదు, లేకపోతే అసలు కంటెంట్ ఏం కంటెంట్ చేసుకోవాలనే ఐడియా కూడా లేదు అన్నప్పుడు మీరు కోర్స్ తీసుకోవచ్చు, తప్పలేదు. కంటెంట్ ఏంటి అనే ఐడియా లేదు. నెక్స్ట్ థింగ్ అప్లోడింగ్, ఈ టెక్నికల్ డీటెయిల్స్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, స్టూడియోలో ఎలా చూసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియవు, అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. లాస్ట్ థింగ్ మీ ఛానల్స్ని రివ్యూ చేసుకోవడం ఎట్లా, అది వాళ్ళు ఈ కోర్సులో చెప్పి ఉన్నారా లేదా అని పాయింట్ మీరు కనిపెట్టాలి ముందే. మీరు వేరే వాళ్ళు కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కనుక్కోవడం, లేకపోతే వాళ్ళు చెప్తారా లేదా అని మీకు నమ్మకం ఉంటుంది కదా, నమ్మకం మీద బేసిస్ మీద మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ రివ్యూ గురించి చెప్తున్నారా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తున్నారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. దాని తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తారా లేదా అనే విషయాలు నేను మాట్లాడలేను. కొంతమంది అసలు ఈ కోర్సెస్ తీసుకోకుండా కూడా సపోర్ట్ చేస్తుంటారు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అందరికీ రిప్లై ఇస్తుంటా, యూట్యూబ్ స్టూడియోలో కూడా అందరికీ రిప్లై ఇస్తుంటా. సో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా సెపరేట్గా చేసేది, లేకపోతే సెపరేట్గా పర్సనల్ నెంబర్ ఇచ్చేది అట్లా ఏం లేదనమాట. హానెస్ట్గా చెప్తుంది. ఎందుకంటే దానివల్ల మీకు ఒరిగేది కూడా ఏం ఉండదు పెద్దగా. మీరు డైరెక్ట్గా మీకు డౌట్ ఉంటే మీరు నార్మల్గా కూడా అడగచ్చు, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి అడగచ్చు, లేదా మనం మాట్లాడుకున్నట్టు యూట్యూబ్ స్టూడియోలో కూడా కామెంట్ పెట్టచ్చు అనమాట. సో యూట్యూబ్లో కామెంట్ పెడితే నాకు అట్లీస్ట్ ఒక కామెంట్ యాడ్ అవుతుంది, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పెడితే ఏంటంటే పెద్ద యూజ్ ఉండదు. ఒకవేళ మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, రీయూస్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, అట్లాంటి ప్రాబ్లం ఏదో వచ్చింది, సో దాన్ని మీరు బయట డిస్కస్ చేయలేరు కాబట్టి అలాంటి డిస్కషన్ మీరు ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు. కానీ నార్మల్గా హాయ్ చెప్పడానికి, బాయ్ చెప్పడానికి అట్లాంటివి వాడుకొని. సో బ్యాక్ టు టాపిక్ అనమాట. సో ఇక్కడ మీకు కోర్స్ అనేది అర్థమైంది కదా, కోర్సులు ఎట్లా ఉంటాయి, వ్యూస్ మిలియన్స్లోని ల్యాక్స్లోని వస్తాయంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అనమాట. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మీకు ఫస్ట్ 2 స్టెప్స్ రాలేదనుకోండి, వాటి వరకు మీకు హెల్ప్ అయింది అనుకోండి, మంచిదే కదా, అది కూడా మీకు తెలియదు, సో నేర్చుకుంటున్నారు, మంచిదే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కోర్సెస్లో మాత్రమే ఈ డీటెయిల్స్ ఉంటాయా, మనకి బయట ఎక్కడ దొరకవా అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కోర్సెస్లో మాత్రమే ఉన్నదన్నమాట, మీకు బయట కూడా దొరుకుతుంది. మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తే కనుక డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేసి ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలనే వీడియోస్ నా ఛానల్లో డైరెక్ట్గా నేను అప్లోడ్ చేస్తాను. మళ్ళీ కోర్స్ అని పెట్టి దానికి సెపరేట్గా అప్లోడ్ చేయడం అట్లా కాకుండా డైరెక్ట్గా కూడా ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు, అలా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కాకపోతే అంతా ఒక ప్లేస్లో కావాలి, అంతా ఒక ప్లేస్లో స్టెప్ బై స్టెప్ నాకు కంప్లీట్గా కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే కోర్స్ అనమాట. సో అంతకు మించి మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, లేదా బిట్స్ అండ్ పీసెస్లో కొంచెం తెలుసు, జస్ట్ కొంచెం కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం లింకులు కలుపుకుంటే సరిపోతుంది అని అనుకుంటే కానీ నార్మల్ వీడియోస్ ఎవరైనా చూసి మీరు నేర్చుకోవచ్చు. అదే మీకు కోర్స్ అవుతుంది అనమాట. ఇంతే కాకుండా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు నా ఛానల్ మానిటైజ్ అయిందని చెప్పి ఇట్లా డీటెయిల్స్ కొని పెడుతూ ఉంటారు అనమాట. అవి కూడా చూసి మీరు అనాలిసిస్ చేసుకొని ఓకే వీళ్ళు ఇలా చేశారు ఎందుకు సక్సెస్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్పిన పాయింట్సే కాదు, వాళ్ళ ఛానల్ చెక్ చేసి కూడా మీరు ఆలోచించుకోవచ్చు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయి, రావు. ఈ అనాలిసిసే నేను చెప్పిన లాస్ట్ పాయింట్ అనమాట, రివ్యూ. సో మీరు అలా వేరే వాళ్ళ ఛానల్స్ చెక్ చేసుకొని అలా ఇంట్రెస్టింగ్గా మనం వీడియోస్ చేస్తే బెటరా కాదా అని ఆలోచించుకోవడమే థర్డ్ స్టెప్. దాన్ని బట్టి మీరు ఫస్ట్ స్టెప్కి కంటెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనే దానికి మళ్ళీ వస్తారు. సో ఇప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను, ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది. ఈ 3 స్టెప్స్లో డీటెయిల్స్ మనకేమీ తెలియదు, అసలేమీ రాదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. సెకండ్ ఏంటంటే ఒక పోర్షన్ తెలుసు, ఒక పోర్షన్ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా కొంచెం వెళ్ళి తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. మొత్తం తెలిసి నాకు కాకపోతే అయినా వ్యూస్ రావట్లేదంటే మీరు లాస్ట్ పాయింట్ రివ్యూ ఎలా చేసుకోవాలి ఈ పాయింట్, లేదా మల్టిపుల్ ఛానల్స్ని చూసుకోవడం, అది మీరు వీడియోస్లో డిఫరెంట్ వీడియోస్లో చూడొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. అది దాని కోసం మీరు ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా నష్టం లేదనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మన కోర్స్ డీటెయిల్స్ దగ్గరికి వద్దాము. నేను ఇప్పుడు చెప్పిన మొత్తం ఓవరాల్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా నేను స్టెప్ బై స్టెప్ కొన్ని వీడియోస్, ఒక 10 వీడియోస్ వరకు రికార్డ్ చేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అనమాట. ప్లేలిస్ట్ అనేది యూట్యూబ్ క్రియేటర్స్ గైడ్ అని చెప్పాను. దాన్ని అప్పట్లో నేను ₹1 కోర్స్ అని పెట్టాను అనమాట. ఎందుకు అంటే నేను ఫ్రీగా చెప్తున్నాను అనుకోండి, జనాలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, లేకపోతే తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇట్లా ర్యాండమ్గా అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే మీరు ఒక కోర్స్ కొనుక్కున్న ఫీలింగ్ మీకు రావాలి, అండ్ నేను మనీ తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఎందుకు చేయడం లే అని చెప్పి అలా లేజీగా ఫీల్ అయ్యి వీడియోస్ పెట్టకుండా ఉండకూడదు అని చెప్పి ఆ సీరియస్నెస్ కోసమే నేను ₹1 ఆప్షనల్ పెట్టాను అనమాట. ఆప్షనల్ అంటే
మీరు పే చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం అది. కాకపోతే మీరు పే చేస్తే మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను పే చేశాను కాబట్టి నేను క్వశ్చన్ అడగచ్చు, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏది ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ అడగచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ ₹1 కోర్స్ పెట్టి 1 by 1 వీక్లీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో ఈ యూట్యూబ్ క్రియేటర్స్ గైడ్ అని ఉంటుంది, లేదా ₹1 కోర్స్ అని ఉంటుంది అనమాట. అది మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఈ ₹1 ఏంటి, లేకపోతే ఏమైనా స్కామా, లేకపోతే ₹1 పే చేసిన తర్వాత మన మనీ పోతాయి, ఎట్లా డిఫరెంట్ పీపుల్ ఆలోచించడానికి ఏముంది, ఫ్రీనే కదా, ఎలాగైనా ఆలోచించచ్చు అనమాట. సో అలా ఆలోచిస్తున్నారని చెప్పి నేను ఏం చేస్తానంటే, అండ్ జనాలకి కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదని చెప్పి ఈ వీడియోస్ అన్నీ కలిపి మొత్తం ఒక 8 hours వీడియో, అంటే 8 గంటలు కంప్లీట్గా 8 గంటలు ఉన్న ఒక వీడియోని డైరెక్ట్గా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. కొంతమంది ఆల్రెడీ ఆ వీడియోని చూస్తున్నారు, కొంతమంది ఆ వీడియో గురించి తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ వీడియో ఏంటంటే జస్ట్ ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని కంబైన్ చేసి అప్లోడ్ చేశాను అంతే. సో మీరు ప్రతి చోట ఇది ₹1 కోర్స్, ఇది ₹1 కోర్స్, ఇది ₹1 కోర్స్, ఇది ₹1 కోర్స్, జాయిన్ అవ్వండి అట్లా ఉంటాయి అనమాట. సో అదంతా నాకు ఎందుకో అంత నచ్చలేదన్నమాట. నేను ఫ్రీగా అప్లోడ్ చేశాను, పబ్లిక్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ₹1 కోర్స్ అనడం అనేది బాగాలేదు కదా. ఆ పార్ట్స్ అన్ని తీసేసి ఆ ₹1 ఆ పార్ట్స్ అన్ని రిమూవ్ చేసి క్లీనప్ చేసి ఓవరాల్గా 6 hours 45 minutes అంటే 6 గంటల 45 నిమిషాలతో ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీకు తొందరలోనే పబ్లిక్ పెడతాను. ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరికైతే కోర్స్ కావాలని అనుకుంటున్నారో ఆ కోర్సే ఇదే అనమాట. ఇది టోటలీ ఫ్రీ. మీరేమి 1000 పెట్టక్కర్లేదు, 2000 పెట్టక్కర్లేదు, 3000, 15000, 20000, 30000 ఇట్లా ఏ మనీ పెట్టక్కర్లేదు అనమాట. కంప్లీట్ యూట్యూబ్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. అండ్ అప్పుడు నేను 8 hours నుంచి 6 hours ట్రిమ్ చేశానంటే ఎంత అన్నెసెసరీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసాను అనమాట. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే పార్ట్స్ మాత్రమే, మీకు అవసరమైన పార్ట్స్ మాత్రమే కలిపి పెట్టాను. మీ టైం కూడా వేస్ట్ అవ్వకూడదని చెప్పి మధ్యలో ₹1 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని తీసేసి ఓవరాల్గా ఈ వీడియోస్ అనేవి నేను కంబైన్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది version 2 అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఈ 6 hours 45 minutes కోర్స్ మీకు వ్యూస్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అంటే రివ్యూ చేసుకోవడం వ్యూస్లో ఇష్యూస్ ఉన్నా, లేకపోతే అప్లోడింగ్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ మొత్తం ఫీచర్ సెట్టింగ్స్ అవన్నీ మాట్లాడాలన్నమాట. మీరు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ లేదా ఒక్కొక్క సెగ్మెంట్ ముందుకెళ్తూ చెక్ చేసుకుంటూ మీ వీడియోస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసుకోండి. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలా, లేకపోతే అప్లోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలా, లేకపోతే రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి ఆ కోర్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బై మిస్టేక్ ఎక్కడైనా ₹1 అని వచ్చినా సరే ఇగ్నోర్ చేయండి, అసలు మీరు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా నేనైతే మేక్ షూర్ చేసుకున్నా ఎక్కడ ప్రాసెస్ కనిపించకూడదు, ₹1 అనేది కనిపించకూడదని చెప్పి నేను మొత్తం టేక్ కేర్ తీసుకున్నా. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇదే కోర్సు, ఇదే వీడియో మళ్ళీ నేను వీడియోస్ పంపిస్తాను మీకు సెపరేట్గా, జీమెయిల్ చేస్తాను, అట్లా ఊహించుకోకండి. చాలామంది ఏంటంటే నేను ₹1 పే చేశాను, నాకు కోర్స్ ఇంకా రాలేదు జీమెయిల్లో, అట్లా ఊహించుకుంటున్నారు అనమాట. నేను చెప్తున్నా చూడండి, వీడియోస్ అన్ని పబ్లిక్లోనే ఉన్నాయి. నేను సెపరేట్గా సీక్రెట్గా కోర్స్ ఏం పెట్టలేదు అనమాట, అన్ని పబ్లిక్లోనే ఉన్నాయి. అండ్ మీరు పాత వీడియోస్ కూడా ఇగ్నోర్ చేసి ఈ 6.5 hours లేదా ఈ 6 hours 45 minutes వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో చూడండి. అబ్సల్యూట్లీ ఫ్రీ. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటుంది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా మళ్ళీ ఆ వీడియోకి వచ్చి చెక్ చేసుకుని ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఇది నేను ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను అనమాట. దానికి అసలు కోర్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అన్న వీడియో చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారా, ఈ వీడియో చూసిన తర్వాత ఒక కోర్స్ గురించి మీ పర్స్పెక్టివ్ ఏంటి, కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకోకూడదు అనుకుంటున్నారా, ఒకవేళ తీసుకుంటే మనీ పే చేసి తీసుకోవాలనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఏమైనా అడ్వాంటేజ్ వచ్చిందా, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా నచ్చలేదా, డిఫరెంట్ కోర్సెస్ మీరు చూసారా, ఆల్రెడీ నేను పెట్టాను చెప్పా కదా ₹1 కోర్స్ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో అది మీరు ఆల్రెడీ చూసారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట. అట్లీస్ట్ ఈ 6.5 hours 6 hours 45 minutes వీడియో మనకి హెల్ప్ అవుతుందా లేదా, మన ఛానల్స్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఉన్న ఛానల్స్కి హెల్ప్ అవుతుందా లేదా అన్న డీటెయిల్స్ నాకు తెలియడం కోసం అనమాట. ఎందుకంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి నేను చెక్ చేస్తున్నాను. కామెంట్ చేయండి, మీరు కోర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి, తీసుకున్నారా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. వికాస్ తెలుగు.